దైవమర్మములు డిసెంబర్ 6. సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. 2 కొరింథీ 2:14. సంఘములోని 2వ కాలము స్మరణాకాలము నాటిది. క్రీస్తు శకము 90 నుండి 325 వరకు ఈ సంఘం యొక్క కార్యములను చూడగలము. స్మరణ అని పేరు శ్రమను సూచించుచున్నది. మృతుడై మరలా బ్రతికిన వాడనని ఈ సంఘమునకు ప్రభు బయలుపరుచుకుని ప్రకటన 2:8 బోలము మరణించిన వారి దేహములకు పూయబడును. యోహాను సువార్త 19:39-40. అయితే మొదట బోలమును పొడి చేయవలను. అదే విధముగా మనము పరిమళ వాసనగా నుండుటకే శ్రమపడుచున్నాం. పాశ్చాత్య దేశములలోను ఈ దేశంలోను సహితము సిరి సంపదలు ఆత్మీయ జీవితమునకు ఆటంకములుగానున్నవి. స్మరణాకాలపు విశ్వాసులు తమ ఆస్తులను పోగొట్టుకొని గుహలలో జీవించుచుండిరి. అటువంటి సమయంలో సజీవుడైన క్రీస్తు 10 దినములు శ్రమ కలుగును, ఆయనను నమ్మకముగా నుండుమని వారికి చెప్పాను. ఈ శోధనకు నిలిచిన వారు జీవ కిరీటము పొందెదరు. యాకోబు 1:12. ప్రభు రాకడను ప్రేమించుచు ప్రతి శోధనను జయించువారు ఈ జీవ కిరీటము పొందుదురు. 2 తిమోతి 4:8. కనుక ఈ 2వ సంఘములో జయించు వారికి ఇవ్వబడిన వాగ్దానము, జయించువాడు 2వ మరణం వలన ఏ హానియు చెందడు. యేసుక్రీస్తు ప్రభువు మృతిని గెలిచి సజీవుడాయను. ఈ క్రీస్తు ప్రభు మనతోనున్నాడు గనుక ఆయన సహాయము ద్వారా ప్రతి శోధనను మనము జయించగలము.